Showers of blessings we need. Mercy does not let them falling, but for the showers we bring. They shall be showers of blessing, issues reviving again over the hills and the valleys, sound of abundance of rain, showers of blessing, showers of blessings we need. Mercy does not let them falling, but for the showers we plead. They shall be showers of blessing. Send them upon us, O Lord. Grant to us very refreshing. Come and now honor thy word. Showers of blessing, showers of blessings we need. Mercy does not let them falling, but for the showers we plead. They shall be showers of blessing. Oh, that to thee my fall. Now I so confessing. Now I from Jesus we call. Showers of blessing, showers of blessings we need. Mercy does not let them falling, but for the showers we plead. మేము ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పిల్లల తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి కదము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన బిడ్డల వాటిని కదము స్తోత్రాలు. చాలామంది ఎవరి బిడ్డలు రావాల్సిన వారికి ఉంటున్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని తప్పని కుమారులాగా అయిపోతుంటున్నారు. ప్రభావ మీరే కనికరించి చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ కొన్ని నిమిషాలు మేము ప్రభావ మరి మా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. దాని తండ్రి మా ప్రభా దాసుని అభిషేకించి ఇక్కడున్న బిడ్డలందరికీ కావాల్సిన శ్రేష్టమైన మాటలు దయచేయమని, ఎవరైతే వస్తుంటున్నారో వారిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తుందని చెల్లించుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచవచ్చున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని విషయాలు మనం యవనస్తులుగా ఎలాగా ఉండాలి, మరి దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు అనే విషయాలు కొన్ని చూసుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి వచనాన్ని అందరిగా చదువుకుందాం. సామెతలు 10వ అధ్యాయము 1వ వచనాన్ని అందరూ చదువుకుందాం. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తల్లికి ముఖం పుట్టించు. చాలు. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించిన గారు. ఈ లోకములో యవనస్తులు 2 రకాల వారు ఉంటారు. ఒకరేమో జ్ఞానం గలవారు, ఒకరేమో బుద్ధి లేనటువంటి వారు. కానీ లోకములో ఎవరు జ్ఞానవంతులు, ఎవరు బుద్ధివంతులు? నేను వెళ్ళి కాలేజీలో చదువుకున్నానంటే నువ్వు జ్ఞానవంతుడు కాదు. లేకపోతే నాకు మంచి జాబ్ వచ్చిందనుకుంటే జ్ఞానవంతుడు కాదు. లేకపోతే నేను డబ్బు సంపాదిస్తున్నానంటే జ్ఞానవంతుడు కాదు. దేవుని వాక్యం చెప్తుంది తెలుసా? జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానం ఉన్నవాళ్ళు ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెడతారు. మరి సంతోషపెట్టకుండా బాధ పెట్టేవాళ్ళని ఏమంటారు? కింద ఏమందంటే బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు
తల్లిని తండ్రిని సంతోషపెట్టరు, దుఃఖ పెడుతూ వస్తారు, బాధ పెడుతూ వస్తారు. ఈ దుఃఖ పెట్టేవారిని, బాధ పెట్టేవారిని దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని దుఃఖ పెడుతూ ఉంటాడు, వాళ్ళని తీసుకెళ్ళి బాధపరుస్తూ వస్తాడు. అందుకని ఎప్పుడు కూడా అది జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే, బుద్ధి లేకుండా నేను జీవిస్తే, జ్ఞానం లేకుండా నేను జీవిస్తే ఏమైపోతానంటే, నా తండ్రి సంతోషము ఉండదు, నా తల్లికి సంతోషం ఉండదు, పరలోకున్న తండ్రికి కూడా సంతోషం ఉండదు. దానిని బట్టి జరిగే విషయం ఏమిటంటే, ఆ తండ్రికి కోపం వచ్చి నన్ను నరకంలో పడేస్తాడు. కాబట్టి తల్లి దుఃఖ పెడుతూ ఉంటారు. చాలామంది బిడ్డలు ఉంటారు, ఉదయం లేచిన వెంటనే తల్లి ఎన్నో విషయాలు చెప్తారు. అయ్యా లేరా, పడుకొనే ఉంటారు. టిఫిన్ చేస్తానరా, తింటాను లేపో. అయ్యా కొంచెం బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి రారా, నేను పోలేనప్పుడు నువ్వు వెళ్ళిపో. అంతా బుద్ధి లేనటువంటి వారు. జ్ఞానం ఉన్న బిడ్డలు ఎలాగా ఉంటారంటే, అమ్మా లేచేవా, నేను నీకు ఎలాగ సహాయపడాలో చెప్పు. తల్లికి బిడ్డ ఎలాగ ఉంటాడు, నేను నీకు ఎలాగ సహాయపడాలో చెప్పమ్మా, ఏం చేయమంటావో చెప్పు. అది వాళ్ళు నేర్చుకోవాలి. యవ్వన పిల్లలు మీరు బాగా నేర్చుకోవాల్సిన మాట అది. ఉదయం లేచిన వెంటనే, నానా నేనేం చేయమంటావు నీకు. అప్పుడు వాళ్ళ హృదయము కరిగిపోతుంది, వాళ్ళ హృదయంలో సంతోషం వస్తుంది, వాళ్ళ హృదయంలో ఆనందం వస్తుంది. నా బిడ్డలు ఇంత మంచి వాళ్ళ, ఆ బిడ్డలకి ఏమి కావాలన్నా నేను ఇచ్చేసేస్తాను, ఆ బిడ్డల కొరకు నా ప్రాణమైన ఇచ్చేస్తాను అని మన తండ్రి మన తల్లి అంత ప్రేమగా మన ఎడలో ఉంటారు. కానీ చాలామంది యవ్వనస్తులు ఎలాగా ఉంటారంటే, తండ్రిని దుఃఖపెడుతూనే ఉంటారు, తల్లిని దుఃఖపెడుతూనే ఉంటారు. అలాంటి వారికి లోకంలో ఎలాగా ఉంటుందంటే, ఏదో కొద్ది కాలం అల్ప సంతోషం వాళ్ళకు ఉంటుంది, అనుకున్నది ఏదో నెరవేర్చుకుంటారని తన జీవితం అంతా కూడా మూలుగుతూ ఉంటాడు, తన జీవితం అంతా కూడా బాధపడుతూ ఉంటాడు. అందుకని మనం చూస్తాం లోకాసువార్తలో, ధనవంతుడు చనిపోయిన తర్వాత ఏమంటాడు, తండ్రి అయిన అబ్రహాం అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు అక్కడ, నా కుమారుడా. ఇక్కడ బుద్ధి లేకుండా నువ్వు జీవించావు, జ్ఞానం లేకుండా నువ్వు జీవించావు, నీ తల్లిని దుఃఖపెట్టావు, నీ తండ్రిని దుఃఖపెట్టావు, నీ ఇంటి వారిని దుఃఖపెట్టావు. అందుకని నీకు నేను ఈ నరకం అనే దాన్ని ఇస్తున్నా. ఈ నరకంలో నువ్వు కాలాలి, ఈ నరకంలో నువ్వు మండాలి. అప్పుడు కానీ నీకు తెలిసి వస్తుంది, నీ తల్లి నీ తండ్రి ఎంతగా ఏడ్చాడో బాధపడ్డారో నీకు తెలియాలి. అందుకనే ఇక్కడ ఉన్న యవ్వన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోనండి, నా తండ్రిని కానీ నా తల్లిని కానీ నేను దుఃఖ పెట్టను, వారిని నేను సంతోషపెడతాను. మనం ఎంతగా వారిని సంతోషపెడుతూ ఉంటామో అంతగా వాళ్ళు మనకు సహాయపడుతూ వస్తారు, అడిగింది ఇస్తూ వస్తారు, మనకు తోడుగా ఉంటారు, మనం కోరుకున్నది ఇస్తూ వస్తారు. అందుకనే ఎవరైనా సరే గుర్తించుకోనండి, ఏ యవనస్తులైనా సరే తండ్రిని తల్లిని ఉదయం లేచినాంచినే వాళ్ళు నన్ను బ్రతిమలాడుతున్నారా, లేక నేను వాళ్ళని బ్రతిమలాడుతున్నా. నేను ఎన్ని గంటలు లేచేవాడిని యవన కాలంలో మీకు తెలుసా? ఉదయం 4 గంటలకు లేచేవాడిని. 4 గంటలు లేచి ముఖం కడుక్కొని వచ్చి మొట్టమొదటిగా బైబిల్ చదువుకునేవాడిని. మా అమ్మకు మారు మనసు లేదు, మా నాన్నకు మారు మనసు లేదు, వాడికి బైబిలే తెలియదు. చూసారా, ఒక రకం చెప్పాలంటే వాళ్ళు అన్య పద్ధతులు గలవాడు. నేను 4 గంటలు లేచి బైబిల్ చదువుకొని మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుండే, వాళ్ళు అలాగా చూస్తుండేవాడు. ఏమిటి అసలు ఈ బిడ్డ ఇలాగ మారిపోయినాడు. ఏనాడు కూడా నన్ను బట్టి నా జీవిత కాలంలో మా అమ్మ బాధపడినట్టు కానీ మా నాన్నగారు బాధపడినట్టు కానీ నాకు తెలియదు. మన్నయ్యను బట్టి బాధపడ్డారు. మన్నయ్య మాటనేవాడు కాదు, వాడు చెప్తే వాడు చేస్తూ ఉంటాడు, ఫ్రెండ్స్తో ఏకీభవిస్తూ ఉంటాడు, రకరకాల అలవాట్లకు గురైపోయాడు, రకరకాల స్థలాలకు వెళ్తాడు, కొట్లాట్లు తగాదులు ఇవన్నీ చేస్తూ వచ్చేవాడు. కానీ నేను యవన కాలంలోనే ప్రభువుని అంగీకరించాను కాబట్టి నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా నా తల్లి కానీ నా తండ్రి కానీ దుఃఖపడినట్లు నాకు ఎప్పుడు లేదు. ఏ నాడు కూడా వాళ్ళు నన్ను
దుఃఖపడినటువంటి యొక్క సందర్భాన్ని నేను ఎప్పుడు పెట్టలేదు. పెట్టుబగవాడు నన్ను చూసి ఆశ్చర్యపడేవాడు. ఎంత ఆశ్చర్యపోయేవాడంటే, ఏంటి ఈ బిడ్డ ఇలాగ అయిపోయినాడు. నేను గ్రామంలో ఉంటే అపవిత్రపరచబడతానేమో, ఏటి ద్వారా అయినా ఏ పరిస్థితి ద్వారా అయినా నేను అపవిత్రైపోతానేమో అని ఉదయాన్నే టిఫిన్ చేసేవాడిని. ఈ మధ్యాహ్నం భోజనం కూడా ఉండేది కాదు. కొన్ని రోజుల్లో మాకు దగ్గరలో, గ్రామానికి దగ్గరలో కొండ ఉండేది. ఆ కొండ మీద కూర్చుండేవాడిని. అందరూ పడుకున్న తర్వాత, పడుకొని నిద్రపోతున్నప్పుడు మా నాన్నగారు లాంతారు వేసుకొని కొండ దగ్గరికి వచ్చి, రే బాబు కిందకి దిగిరారా, పడుకున్నారు లేరా ఇంకా అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అపవిత్రపరచబడవు, ఇక ఎవరి ముఖం నువ్వు చూడవు, ఏ అబద్ధం చెప్పవు, ఎవరితో కొట్టాడవు, అందరూ పడుకున్నారు అయ్యా. అప్పుడు కొండ మీద నుంచి కింద దిగి వచ్చేవాడిని. మన బిడ్డల యవనస్తులైనటువంటి మనము ఈ లోకంలో ఉన్న వారిని చూడకూడదు. నా జీవితకాలం అంతా కూడా నాకు ఒక స్నేహితుడనేవాడు లేనే లేడు. నా చదువు కాలంలో కానీ ఏ సమయంలోనూ నాకు స్నేహితుడనేవాడు లేడు, కానీ అందరూ నాకు స్నేహితులే. అట్లా ప్రేమించా నేను. ప్రతి ఒక్కరూ నేనంటే ఇష్టపడేవాడు. కాలేజీలో డిగ్రీ చదివే దినాల్లో సార్ వచ్చే లోపల, పీరియడ్ అయిపోయి సార్ వచ్చే లోపల ఇలాంటి యవనస్తులు ఏం చేస్తారంటే, ఆ బోర్డు మీద కొన్ని అమ్మాయిల పేర్లు రాస్తారు. అమ్మాయిలను అవమానపరచడానికి వాళ్ళ పేర్లు రాసేసి నవ్వుతా కూర్చుంటారు. నేను కూడా అదే కాలేజీలో అదే సెక్షన్లో ఉంటాను. నేను మెల్లిగా వెళ్ళి ఆ బోర్డు మీద నా హ్యాండ్ కప్ తీసుకొని శుభ్రంగా తుడిసేసేవాడిని. అప్పుడు ఈ బాయ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరూ నా మీద కోప్పడేవాడు. ఏంటిరా నువ్వు, మీరు రాసిన తుడిసేస్తావు ఏంటి అంటే, నేనేం చెప్పేవాడు తెలుసా, వాళ్ళందరూ నా చెల్లెళ్ళు, వాళ్ళందరూ నా సోదరులు, వాళ్ళ పేర్లు రాస్తే నేను ఒప్పుకోను. మీరు నమ్మండి, యథార్థంగా చెప్తున్నాను. క్లాసులో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా ఎంత ప్రేమించేవాడంటే నన్ను సొంత అన్నయ్యగా భావించేవాడు. అంత ప్రేమ. నేనంటే క్లాసులో ఉన్న వాళ్ళందరికీ, ఆడపిల్లలందరూ మన్నయ్య వచ్చాడు అన్నాడు. వాడు నాకు ఒక డైరీ, చిన్న డైరీ అంటారు అప్పుడు దాన్ని, ఆటోగ్రఫీ అంటారు. ఆటోగ్రఫీలో నేను డిగ్రీ చదివి వచ్చినప్పుడు ప్రతి పేపర్ మీద వాళ్ళు ఒకటి రాశారు నన్ను గురించి. ఆ ఆటోగ్రఫీ ఈ రోజు వరకు కూడా నేను భద్రపరుచుకున్నా. ప్రతిరోజు చదువుకుంటాను నేను దాన్ని. నాకు వచ్చినప్పుడల్లా చూసుకుంటా. ఇంతమంది డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరెవరో నాకు తెలియదు. ఎందుకు అంతగా ప్రేమించబడ్డానంటే వాళ్ళ కొరకై మనం చేసే మంచి కార్యం. ఆ తర్వాత సార్ వచ్చేవాడు, జరిగినంత మరి వినేటటువంటి వాడు. సార్ ఏం చెప్తారు తెలిసిన, నేను లేని సమయంలో తనకు నేను బాధ్యతలు అప్పగిస్తాను. అంటే క్లాసు లీడరు అంటారు. ఆ బాధ్యతలో కొన్ని సందర్భాల్లో సార్ నాకు అప్పగించేవాడు. యవనస్తులారా, మీరు గుర్తించుకోండి, ఇలాంటి యవన జీవితం జీవించడం చాలా కష్టతరమైన విషయం. అందుకని నేను 25 సంవత్సరాలు నా తల్లికి, నా తండ్రికి, నా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకు దూరంగా ఉండి, హిందీ వారు, గుజరాత్ వారు, మరాఠీ వారు, తమిళ వారు, మలయాళీ వారు, అనేక రకాల భాష గలవారు మధ్యలో ఎంతగా నేను ప్రేమించబడ్డాను అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ద్వేషించడం కానీ దూషించడం అయితే నేను 5 సంవత్సరాల మధ్యలో ఉండేవాడిని కాదు. అంతగా ప్రేమించేవాడు. ఎందుకంటే నేను ప్రభువుని బట్టి ఆ ప్రేమను నేర్చుకున్నాను. వాళ్ళు అడిగేవాడు, ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ కూడా అంటే, అప్పుడు బైబిల్ చెప్పేవాడిని. ఈ బైబిల్లో నేర్చుకున్నాను నేను, ఇంత శ్రేష్టమైన విషయాలు నేను నేర్చుకున్నాను. అందుకని ఎందుకు చెప్తున్నాను మీకు ఈ విషయాలంటే, తల్లిని తండ్రిని మనం దుఃఖపెట్టకూడదు. ఉదయం లేచినప్పటి నుండి అమ్మా నేను నీకు సహాయం చేస్తాను, నాన్న నీకు సహాయం చేస్తాను, ఎందుకంటే
వాళ్ళ కన్న తర్వాత మనకు పాలిచ్చేది తల్లి. పాలిచ్చి మనకు స్నానం చేపించేది తల్లి. పడిపోయినప్పుడు లేపి నిలబెట్టేది తల్లి. నడవలేనప్పుడు భుజాల మీద మోసుకొని వెళ్ళేవాడు తండ్రి. ఆకలైనప్పుడు బయట నుంచి తీసుకొచ్చి పెట్టేవాడు తండ్రి. అటువంటి తండ్రిని, అటువంటి తల్లిని మనం దుఃఖపెట్టొచ్చా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎప్పుడు దుఃఖపెట్టొద్దు. అందుకని ఏమన్నాడంటే, జ్ఞానము గల కుమారుడు ఎలాగుంటాడంట? తండ్రిని సంతోషపడతాడు. సంతోషపడాలా? నా కుమారుడిని బట్టి నాకు సంతోషం ఉన్నది, నా కుమార్తెని బట్టి నాకు సంతోషం ఉన్నది, నా బిడ్డని బట్టి నాకు సంతోషం. దేనిని బట్టి? మంచి చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు వచ్చినాయి, లక్షణాలు సంపాదిస్తున్నారని అది కాదు సంతోషం. వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ జీవిత విధానాన్ని చూసినప్పుడు ఎంతో సంతోషంగా ఉండాలి. ఎవరి బిడ్డలైనటువంటి మీరు ఈ విషయాలు నేర్చుకోవాలి. ఇప్పటివరకు నేను నేర్చుకోలేదు తండ్రి, ఇప్పటివరకు నేను నేర్చుకుంటాను ప్రభువా. నా తల్లిని కానీ నా తండ్రిని కానీ నేను దుఃఖపెట్టను, వారిని సంతోషపెడతాను. నువ్వు వారిని సంతోషపెడితే దేవుని సంతోషపెట్టినట్టే. నువ్వు దేవుని సంతోషపెడితే నీకు అన్నీ దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. జ్ఞానంలో తక్కువ ఉండవు, మార్కులో తక్కువ ఉండదు, ఉద్యోగం నీకు తక్కువ ఉండదు. ఏ స్థాయికి వెళ్ళిపోతావంటే దేవుడు నేను తీసుకెళ్ళి ఒక మంచి ఉన్నతమైన స్థానంకి వస్తారు. అందరూ నీ దగ్గరికే వస్తారు. నేను డిగ్రీ చదివేటప్పుడు మొట్టమొదటిగా ఈ అమరావతి దగ్గర ఒక ఊరు ఉంది. అక్కడ నేను కాలేజీలో బీకామ్ ఫస్ట్ ఇయర్ చేరాను. నేను చేరినప్పుడు ఆ కాలేజ్ అంతా కూడా మొత్తం హిందూసే. నేను ఒక్కడే క్రిస్టియన్, ప్రభు నమ్ముకున్న వ్యక్తిని. బాగా వినండి, మీకు యవనస్తులకు అవసరం కాబట్టి విషయాలు చెప్తున్నాను. అందరు క్రిస్టియన్సే. ఇంకా ఎక్కువగా చెప్పాలనుకుంటే ఎక్కువ మంది చాలా ధనవంతుల పిల్లలు, చౌదరీస్ అని, రెడ్డిస్ అని, నాయుళ్ళని, పెద్దవాళ్ళు. ఆ కాలేజ్ అంతా వాళ్ళదే. ఆ కాలేజీలో దేవుడు నన్ను అడ్మిట్ ఎందుకు చేశాడు నాకు తెలియదు. అయితే నేను ఉండాలంటే నాకు ఒక రూమ్ కావాలి కదా. నేను వెళ్ళి అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ ఉన్న వాళ్ళు, మేము క్రిస్టియన్స్కి ఇవ్వమండి, నువ్వు క్రిస్టియన్ అని చెప్తున్నావు కదా, నువ్వు ప్రభు నమ్ముకున్నావు అని చెప్తున్నావు కదా, కాబట్టి మీకు రూమీము. రూమీ లేకపోతే మరి నేను ఎక్కడి నుంచి చదువుకోవాలా? చూసారా పిల్లరా? ఏమన్నా అసలు ఆయన బాగా అర్థం చేసుకోండి. అప్పుడు ఆఖరికి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆమె వచ్చింది, అమ్మ ఒక చిన్న రూమ్ ఇస్తావా నాకు? అయ్యా నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావు? ఫలానా కాలేజీలో చదువుతున్నానమ్మా. మా పిల్లలు కూడా అక్కడే చదువుతారయ్యా అన్నప్పుడు, అమ్మ నేను ప్రభు నమ్ముకున్నాను, క్రిస్టియన్ అన్నాను. అట్లా చెప్పగాకయ్యా, అట్లా చెప్తే నీకు ఎవరు రూమ్ ఇవ్వరు. నేను చెప్పిన మాట కన్నా, అమ్మ అట్లా చెప్పకుండా నేను అబద్ధం చెప్పి నేను మీకు రూమ్ తీసుకుంటే మీకు సంతోషంగా ఉంటుందా? యథార్థమైనటువంటి జీవితంతో నేను రూమ్ తీసుకుంటే సంతోషంగా ఉంటుందా? ఆమె ఆశ్చర్యపోయింది. ఇలాంటి యవనస్తులు కూడా ఉంటారా అనుకొని, సరే బాబు నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవు కాబట్టి, యథార్థంగా ఉన్నావు కాబట్టి నాకు అభ్యంతరం లేదు, నీకు ఒక రూమ్ ఇస్తానని చెప్పాడు. రూమ్లో చేరుకొని పోయినాను. ఆమెకి 2 కుమార్తెలు. ఒక అమ్మాయి ఏమో ఫైనల్ బిఎస్సి, ఒక అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఒకరు నాకు చెల్లి అవుతారు, ఒకరు నాకు అక్క అవుతారు. అయితే వారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము హిందువులు, మీరు క్రిస్టియన్స్ కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఇక్కడ దగ్గరలో కృష్ణానది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి మీరు స్నానం చేసుకొని రావాలి. ఇక్కడ స్నానం చేయడానికి మీకు మేము నీళ్ళు ఇవ్వము. సరేనమ్మా. అక్కడ మెస్ ఉంటుంది, ఆ యొక్క సెంటర్లో
ఫలానా కోరిపాడు సెంటర్లో, అక్కడికి వెళ్ళి మీరు ఫోన్ చేసుకొని రావాలి. సరేనమ్మా, ఒప్పుకున్నాను, అక్కడ ఉన్నాను. ఆ తర్వాత రోజు ప్రార్థన చేసుకునేవాడిని, వాక్యం చదువుకునేవాడిని, కాలేజీకి వెళ్ళేవాడిని. కాలేజీలో పాఠాలు చెప్తూ సార్ కొన్ని ప్రశ్నలు అడిగేటటువంటి వాడు. ఆ సార్ ప్రశ్నలు అడుగుతూ ఉంటే నాతో ఉన్న స్టూడెంట్స్ ఎవరు జవాబు చెప్పలేదు. నేను లేచి అడిగిన ప్రతి దానికి జవాబు చెప్తున్నాను. సార్ ఆశ్చర్యపోయినాడు. ఎక్కడ నేర్చుకున్నవి ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు అన్నారు. మీరు చెప్తున్నారు సార్, నేను ఇంటికి వెళ్ళి చూసుకుంటున్నాను కదా, అందుకనే నేను ఇవన్నీ చెప్తున్నాను సార్ అన్నాడు. అవునా అని చెప్పేసి ఆ వాతావరణం ఎట్లా మారిపోయిందంటే, సార్ పోయిన తర్వాత అక్కడున్న నా స్టూడెంట్స్, నాతో ఉన్న వాళ్ళు నా దగ్గరికి వచ్చి, అరే నాకు ఈ డౌట్ ఉందో కొంచెం చెప్తావా, ఈ డౌట్ ఉంది నాకు కొంచెం చెప్తావా అనేవాడు. ఆ డౌట్ చెప్తే అంతవరకు అయిపోలా. కాలేజ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఉన్న నా ఫ్రెండ్స్, నా కాలేజ్ మేట్స్ అంతా నా ఇంటికి రావడం మొదలుపెట్టారు, నా రూమ్కి రావడం మొదలుపెట్టారు. మా ఇంటి ఓనర్ ఆశ్చర్యపోయినారు. ఇదేంటి ఈ అబ్బాయి క్రిస్టియన్ అనుకుంటే వచ్చేవాళ్ళందరూ హిందువులే, ఏమిటి రహస్యం? వాళ్ళందరూ యొక్క డౌట్స్ తీర్చేసి పంపిస్తూ వచ్చినప్పుడు కాలేజీలో చాలా మంచి పేరు వచ్చింది. అప్పుడు ఆ తర్వాత ఆ ఇంటికి వెళ్ళినటువంటి ఆమె ఏమన్నారంటే, బాబు ఇక నువ్వు కృష్ణానదికి పోవద్దు స్నానానికి, అక్కడ బాత్రూమ్ ఉన్నది, అక్కడ బకెట్ ఉన్నది, అక్కడ తొట్టు ఉన్నది, నీళ్లు తీసుకొని స్నానం చేసేసుకో. నువ్వు అక్కడికి వెళ్ళి మెస్లో భోజనం చేయవద్దు, మేము తయారు చేసుకుందే కొంచెం మీకు పెడతాం. చూసారా ప్రియులారా, ఎటువంటి దేవుడు సిచ్యువేషన్ ఎలాగ మార్చేసారో చూడండి. తల్లిదండ్రులను ప్రేమించేవాళ్ళు, తల్లిదండ్రులకు లోబడేవాళ్ళు, తల్లిదండ్రులు గౌరవించేవాళ్ళని దేవుడు ఎలాగో చేస్తాడో చూడండి. ఆ తర్వాత అక్కడున్న చెల్లెమ్మ వచ్చేసి, అన్నయ్య నాకు కొంచెం డౌట్లు ఉన్నాయి చెప్తావా అంటూ వచ్చింది. ఏంటమ్మా? ఆ అమ్మాయి కొన్ని డౌట్లు చెప్తుంటే ఆ డౌట్లన్నిటికీ నేను చక్కగా సమాధానం చెప్పేవాడిని. ఇక నేను ఎలాగైపోయినామంటే ఆ కుటుంబానికి మూడో బిడ్డను అయిపోయా. ఒక అక్క తమ్ముడిని, నా చెల్లెలు, ముగ్గురు ఒక కుటుంబంగా తయారైపోయినా మొత్తాన్ని. చూసారా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వాడికి సినిమాలు అంటే చాలా ఇష్టం. అప్పుడు ఈ టీవీలు ఉండేవి కాదు, రేడియోలోనే సినిమా పాటలు పెట్టేవాడు. నేనేమో ప్రభు పాటలు పెట్టుకుంటాను, వాళ్ళేమో సినిమా పాటలు పెట్టుకుంటాను. వాళ్ళు ఏం చేశారంటే, నేను ఎక్కడికైతే ఉంటాను అక్కడికి వచ్చేదాను, రేడియో తీసుకొచ్చి, తమ్ముడు చూడు ఎంత బాగుందో ఈ పాట, వాడి యొక్క పాట చూడు ఎంత బాగుందో, సినిమా పాటలు అనేవాడు. అక్క నేను ఆ పాటలు వినకూడదు అక్క. ఎందుకని వినకూడదు నువ్వు? అక్క ఇవన్నీ చూస్తే నరకానికి అగ్నిగుండా పోతానా. ఆ తర్వాత ఇంకా మా యొక్క పరిచయం ఎంతవరకు అయిపోయిందంటే కుటుంబ సభ్యుని అయిపోయినాను. ఎవరి బిడ్డలారా జ్ఞాపకం చేసుకోరండి, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి, తల్లిదండ్రులకు మనం లోబడుతూ ఉండాలి, ఎవరినీ దుఃఖ పెట్టుకోకూడదు, ఎవరినీ బాధపడకూడదు. ఎంతగా ప్రేమించారు అంటే నన్ను మెస్సపోవడానికి ఇష్టపడరు, వాళ్ళు చేసుకున్న భోజనమే నాకు పెట్టేవారు. సరే మీరు ఇక్కడ పడుకొని ఉండండి కింద, నేను వెళ్ళి పైన పడుకుంటాను అని అనేవాడు. ఆ యొక్క మిద్ది మీద పడుకుంటాను అనేవాడు. అన్న మేము కూడా వస్తామన్నా పైకి, అందరం కలిసి అక్కడ చక్కగా పడుకుందాను, మంచి గాలి వస్తుందన్న. అరే బాబు, వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ? అనగా మన హృదయంలో ఏముండాలి చెప్పండి? ఏ అమ్మాయిని చూసినా, ఏ అబ్బాయిని చూసినా ఎలాంటి హృదయం మనం ఉండాలా? చెల్లిగాను, అక్కగాను, తమ్ముడుగాను, అన్నగాను భావించాలి. వారిని దేవుడు ఎంతగానో హెచ్చిస్తాడు. వారంటే అంత ఘనత, ఎంత మందో అంతగా ప్రేమిస్తారు వాళ్ళంటే. చూసారా? అందుకనే నేనే కాకుండా మరి నేను ఆ డిగ్రీ చదివే దినాల్లో దాదాపుగా 30 మంది బాయ్స్ని
20 మంది గర్ల్స్ని మందిరానికి తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఆడపిల్లలు వచ్చేవాళ్ళు, మగపిల్లలు వచ్చేవాళ్ళు. మీరేరి మీతో ఒక్కరు రావటంలా. ఎందుకని మీరు ఉండాలా, ఆ మనస్తత్వం ఉండాలా, ప్రేమించే మనస్తత్వం ఉండాలా. వాళ్ళు ఏమంటారంటే, అన్నా నిన్ను చూస్తుంటే నీ గుణాలన్నీ చూస్తుంటే నీతో రావాలనిపిస్తుందన్నా. అమ్మాయి నీ యొక్క గుణగణాలు చూస్తుంటే నేను నీతో రావాలనిపిస్తుంది. కాబట్టి ఎవరి బిడ్డలారా, మనలను బట్టి అనేకులు వస్తారు, మనల్ని బట్టి అనేకులు వస్తారు. మీరు అలాగా పనిచేయటం వల్ల యవనస్తులు అనేటువంటి వారు ఇక్కడ చాలా బలహీనంగా కనబడుతుంటున్నారు. మీరు పని చేయాలంటే మీకు కొన్ని టాలెంట్స్ ఇచ్చారు. కొంతమంది చక్కగా మాట్లాడతారు, ఆ మాటల్లో వాళ్ళ వైపు తిప్పేసుకుంటారు. టాలెంట్ అది. ఆ టాలెంట్ మనం ఉపయోగించము. కొంతమంది చక్కగా పాడతారు, ఆ పాటను బట్టి అనేకులు ఆకర్షిస్తారు. యేసన్న గారు వాక్యం అంత బాగా బోధించి చెప్పలేదు, కానీ ఆయన పాట పాడుతుంటే జనాలందరూ ఆకర్షించబడతారు. తెలుసా? ఒక్కొక్క టాలెంట్. ఆ టాలెంట్స్ మనం ఉపయోగిస్తే మీతో పాటు ఎంతోమంది ఎవరొస్తూ ఉంటారు. వాళ్ళంతా నిండిపోయేది ఇప్పటికీ. నేనే కానీ యవనస్తుల మధ్యలో పని ప్రారంభిస్తే ఎలాగుంటుందో తెలిసిన, ఒకసారి నర్సింగ్ కాలేజ్ ఒక అమ్మాయి వచ్చింది, మన యొక్క మందిరానికి వచ్చింది. ఒకే అమ్మాయి. అమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? అంకుల్ నేను పొలం దగ్గర వచ్చాను, మా నాన్నగారు ఇట్లా చెప్పారు, మీ అడ్రస్ ఇచ్చారు, అందుకని నేను ఇక్కడికి వచ్చాను అంకుల్. మంచిదిరా అని చెప్పేసి, నేను ఒకసారి వస్తానమ్మా నీ యొక్క హాస్టల్కి దర్శించడానికి. హాస్టల్లో ఉంటుంది అమ్మాయి, నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో. అయితే అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ గర్ల్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని పిలువు, 4 మాటలు వాక్యం చెప్పేసి ప్రార్థన చేసి వస్తాను. ఆ అమ్మాయి ఆ మాట నమ్మి ఆరాధన అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేసి, ఈరోజు అంకుల్ గారు వస్తాడు మన దగ్గరికి అని హిందూ గాడ్స్ కాదు క్రిస్టియన్ గాడ్స్ని ఒక 4-5 పిలిపించి, నేను రావడంతో లోనకు కూడా పోలా, గేటు దగ్గరికి వచ్చేవాడు. ఆ గేటు దగ్గరే ఒక చిన్న పొడగాటి బెంచ్ ఒకటి ఉంటుందని నేను కూర్చున్నాను. అని నిలబెట్టేశాను, 4 మాటలు చెప్పేసి ప్రార్థన చేశాను. అది ఎంతగా అల్లుకొని పోయింది అంటే, ప్రతి సండే అక్కడికి వెళ్ళేసి సాయంకాలం మీటింగ్ జరిగించి వచ్చేవాడిని. 100 మంది కంటే ఎక్కువ ఆడపిల్లలు వచ్చేవారు. బట్టి ఆడపిల్లలే. ఎంతమంది? 100 మంది కంటే ఎక్కువగా. ఆల్ నర్సెసే. వాళ్ళను చూసి ఆ డైరెక్టర్, ఒక లేడీ ఉన్నది, డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా చూసి, మీరు వచ్చిన తర్వాత మా పిల్లల్లో చాలా మార్పు ఉందండి. ఆ డైరెక్టర్ అనే అమ్మాయి కూడా యవనస్తురాలే. ఆ అమ్మాయి కూడా కూర్చోవడం మొదలుపెట్టేసి, మన టాలెంట్స్ మనం ఉపయోగించుకోవాలా. ఎంతగా మనం టాలెంట్స్ ఉపయోగించుకుంటామో అంతగా మనకు మంచి పేరు వస్తుంది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరితో తగాదాడము, ఎవరితో కొట్టాడము, ఎవరితో ఏ విభేదం ఉండదు. మీరు నమ్ముతారో లేదో, నేను యథార్థంగా చెప్తాను. ప్రతి విషయంలో తగాదంటే నాకు తెలియదు. ఎవరైనా తగాదు వేసుకోవాలని నవ్వుతూ ఉంటాను. ఇంట్లో కూడా అప్పుడప్పుడు తగాదులు వస్తూ ఉంటాయి. నేను నవ్వుతూ ఉంటాను. వాళ్ళు తగాదు వేస్తే నేను నవ్వుతూ ఉంటాను. ఎందుకంటే దేవుడి దగ్గర నేను నేర్చుకున్నాను అది. ఎవరితో నేను తగాదు వేసుకోను. ఎంతమంది సంఘంలోకి వస్తున్నారు, వెళుతున్నారు, ఇన్ని పరిస్థితులు వస్తున్నాయి. చూసారా? నిన్న అమ్మాయి ఉషా వాళ్ళు వెళుతూ ఎంతో బాధతో వెళ్ళారు. అంకుల్ గారు మీరు ప్రేమించినట్టు, మీరు చూసినట్టు మీ మరవలేకపోతున్నా. ఆ ప్రేమ, ఆ టాలెంట్ మనకు ఉండాలి. అప్పుడే అనేకులు మన దగ్గరికి వస్తూ ఉంటారు. మనం వెళ్ళి వాళ్ళు బతిలాడుతున్నారు, మనం చూసి మన దగ్గరికి వస్తూ ఉంటారు. జ్ఞానవంతులైనటువంటి వారంగా మనం ఉంటే అనేకులు మనం సంతోషపెడతాము. తల్లినే కాదు, స్నేహితులను సంతోషపెడతాము. స్నేహితులే కాదు, బంధువులను సంతోషపెడతాము. బంధువులే కాదు, మనం ఎక్కడికి వెళుతున్నా కూడా వాళ్ళని సంతోషపెడతాము. ఎందుకంటే జ్ఞానం మనలో ఉండాలి. ఆ జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. ఈ జ్ఞానం కాదు ఏదో బీటెక్ చదివాను, ఎంటెక్ చదివాను, అది చదివాను, ఇది చదివాను అనుకోవడం కాదు. కానీ ఏం చేసేయాలి మనము? ప్రభువా ఆ జ్ఞానం, ఈ పరలోక జ్ఞానం నాకు ఇస్తే
అందరి మధ్యలో నేను హెచ్చించబడతా, అందరి మధ్యలో నేను ఘనపరచబడతా. చూసారా, భగత్ సింగ్ గారు అంటే సామాన్యుడు కాదు, ప్రపంచానికే గొప్ప వ్యక్తి. అంత గొప్ప ఆయన నాకు తండ్రిగా ఉండేవాడు. ఎందుకు? ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం కాబట్టి. మీరు అందరు యవనస్తులు మీరు చేసుకోవాల్సిన పని ఏంటంటే, ఈ లోక ధనము, ఈ లోకము కొరకు, ఈ లోక జ్ఞానము, ఈ లోకం యొక్క డబ్బు, ఈ లోక ఉద్యోగులకు పోరాడగలండి. పరలోకం యొక్క జ్ఞానం కొరకు పోరాడండి. వాడితో పాటు ప్రభు మీకు అన్నీ ఇస్తాడు. ఇంకో మాట కూడా చూసుకుందాం. అదే సామెతల్లో ఇంకో మాట చూసుకొని ముగిస్తాను. 15వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయంలో మరొక మాటను అక్కడ మనం చదువుకుందాం. ఏముందో చూద్దాం రండి. 15వ అధ్యాయంలోనే కుమారుడు గురించి రాస్తూ చూడండి ఏమని ఉందో అక్కడ. చదవండి. రే వచ్చింది. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? తిరస్కరిస్తాడంట. తిరస్కరిస్తాడంటే పో, నీ మాట నేను విన్నాను, పో, నేను ఎంత చెప్పినా నేను విన్నాను, పో, నేను ఏం చెప్పినా కూడా నేను విన్నాను, పో. తిరస్కార స్వభావం మనలో ఉండకూడదు. ఇప్పుడు అమ్మనే అన్నావు, నాన్నే అన్నావు, బయట వాళ్ళు కూడా అనవా? వాడు గుర్తుపెట్టుకోవాలి. యవనస్తులారా, మీరు మనకి లోకాలలో తేడా ఏంటంటే, మనలో ఉండేది ఏంటంటే అందరినీ ప్రేమించే గుణం. దేవుడు నాకు ఇచ్చాడు, ఆ కృప ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడంటే, నేను ఎవరిని చూసినా కూడా వీళ్ళు పరాయోళ్ళు అని నేను అనుకోను. నేను వెంటనే నా వాళ్ళు అనుకుంటాను, నా సొంత కుటుంబ సభ్యులుగా చేసుకుంటాను. అది అందరూ అంటారు, ఎలాగ ఇంత త్వరలో నువ్వు వాళ్ళు మనమంతా కుటుంబంగా ఎలా ఉండగలుగుతున్నాం బ్రదర్ అంటే, అది దేవుడు ఇచ్చిన కృప అంతే. ఎవరో వాళ్ళు పరాయోళ్ళు, వీళ్ళు మనకు తెలియనటువంటి వాళ్ళు, వీళ్ళు మా వాళ్ళు, వాళ్ళు మన వాళ్ళు కాదు, ఈ రాష్ట్ర వాళ్ళు కాదు, ఆ దేశ వాళ్ళు కాదు, ఏ మాత్రం వాళ్ళు, అది మనకు ఉండకూడదు. మనం ఏం చేయాలంటే, మనం చూసిన వెంటనే ఎలాగ ఆకర్షించబడాలంటే, వాళ్ళు మనవాళ్ళే, వీళ్ళంతా మనవాళ్ళే, మన బిడ్డలే, మన అక్కోళ్ళే, మన చెల్లెళ్ళు, అందరే మనవాళ్ళలాగా ఉండాలి. అది ఎంత టాలెంటో చూసుకో నువ్వు. అప్పుడు ఎంతమంది నీకు తోడుకుంటారో చూడు, ఎంతమంది నీ వెళతో నీకు తోడుగా వస్తారో చూడు, ఎంతమంది నీకు గౌరవం ఉంటుందో చూడు. కేవలం డబ్బు కోసం వెళ్ళి డబ్బు సంపాదించి సాయంకాలం అలసిపోయి వచ్చి నేను 8 లక్షలు సంపాదించుకుని ఎందుకయ్యాన్ని ₹1,00,000 ఉద్యోగం విడిచిపెట్టాను నేను. ఆ రోజుల్లోనే పెన్షన్ విడిచిపెట్టాను నేను. అది ఎంత గౌరవం పెరిగింది నాకు. ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది సేవకుల మధ్యలో ఎంత దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడు. కాబట్టి తిరస్కార స్వభావం మనకు ఉండకూడదు. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించే స్వభావం కావాలి, వారికి సహాయం చేసే స్వభావం కావాలి. వారు ఎవరైనా కావచ్చు. చూసారా, మనం కొట్టుకుపోతే ఆ కొట్టోళ్ళు వాళ్ళు నా డబ్బు తీసుకొని నాకు తిరిగి ఎంత ఇవ్వాలో అంతకన్నా ఎక్కువగా నాకు ఇచ్చారు. ఇంకోరైతే శుభ్రంగా జబ్బులో పెట్టుకొని మార్గం వచ్చేవాడు. తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నాకు మీరు ఎంత ఇవ్వాలా, ఇంత ఎక్కువ ఇచ్చారు, ఇదిగో మీ డబ్బు అని అన్నా. అలాగైనా చూస్తున్నారు. అరే ఇప్పుడు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అదే మన యొక్క గొప్పతనం, అదే మన దేవుడు మనల్ని ఆశీర్వదించడము. అప్పుడు మనకి ఏ తక్కువ ఉండదు, అందరూ మనం గౌరవిస్తారు, మనం ప్రేమిస్తారు. చిన్న వయసులో పెద్ద అవసరం లేదు, చిన్న వయసులోనే మనం అంతగా గౌరవించబడతాం గుర్తుంచుకోండి, చిన్న వయసులోనే. అందుకని మాటలు చెప్తున్నాను. వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు అనుకోగలరు. ఇప్పుడు తిరస్కారం చేయదు, అందరిని ప్రేమిస్తే మీతో పాటు అందరు ఇక్కడికి వస్తారు.
సియోన్ మందిర్లో యూత్ మీటింగ్ తీసుకున్నాను. మొదటి వారంలో 50 మంది వచ్చారు, రెండవ వారంలో 100 మంది వచ్చారు, మూడవ వారంలో 150 మంది వచ్చారు. 4వ వారంలో హైదరాబాద్ నుంచి పిలిపించాను, 700 మంది వచ్చారు. అద్భుతమైన యూత్ రీట్ తెప్పించి. మీలాంటి వాడిని నేను కూడా. మా అమ్మ లేదు, మా నాన్న లేడు అక్కడ, యవనస్తుడిని. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే మీరు కష్టపడాలి, యవనస్తులుగా కష్టపడి కొన్ని ఆత్మలు సంపాదించాలా. తిరస్కార స్వభావం మనకు ఉండకూడదు. నాకు అప్పుడు పెళ్లి కాలేదు, నాగ్పూర్లో ఉన్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఒక కుటుంబము, ఆ ఆంటీ పెద్దామె, వాళ్ళు విజయవాడ నాగ్పూర్లో ఉంటారు. మరి మందిరానికి వస్తారు. 3 బిడ్డలు ఉన్నారు వాళ్ళకి. భర్త ఉన్నాడు, ఆయన కమ్యూనిస్టు, దేవుడు లేడంటాడు. కంపెనీలో మంచి పని చేస్తున్నాడు. ఆ కంపెనీలో ఏదో వాద వివాదం వచ్చేసింది, కంపెనీ ఉద్యోగం మానేశాడు. వాళ్ళ పోషణ ఎట్టు జరగాల, 3 బిడ్డలు ఎట్టు జరగాల. అప్పుడు నేను లెక్చర్గా పనిచేస్తూ ఆ ఇంటికి నేను దర్శించాను, ప్రార్థన చేయడానికి పోయాను. ఆంటీ కన్నీళ్ళతో చెప్తుంది, అయ్యా నువ్వు చెప్తున్న మాటలు చాలా బాగున్నాయిరా, మాకు చాలా సంతోషము, కానీ ఆయన పనిచేయటం లేదు, బిడ్డలు భోజనం జరగటం లేదయ్యా, పిల్లలు చదువుకుంటున్నారు. కన్నీళ్ళతో బాధపడింది. అప్పుడు నేనేం చెప్పాను తెలిసిన, ఆంటీ మీరు భయపడకండి, నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు ఇంకా పెండి కాలేదు, అమ్మ నాన్న ఇక్కడికి లేరు, నా జీవితంలో కొంత మీకు ఇస్తాను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, బిడ్డలకు ఫీజు కట్టుకోండి, మీరు భోజనం తెచ్చుకోండి. ఈ ప్రేమే కుటుంబం మొత్తాన్ని మార్చేసింది. ఆయన అంత కఠినాత్ముడు ఏం చేశాడు తెలిసిన, స్కూటర్ వేసుకొని వచ్చేసి, అయ్యా నా కుమారుడు లాంటివాడు రా, పద మందిరానికి పోదాం, పద సేవకు పోదాం. ఎవరు నాస్తికుడు బండి ఎక్కించుకొని నన్ను అనేక ప్రాంతాలు తీసుకెళ్ళి రా మీటింగ్లు పెడదాం. ఎవరిని మనం తిరస్కరించకూడదు. అందుకని ఎవరి బిడ్డలైనటువంటి మనము ఏం చేయాలంటే ప్రేమను చూపించు. లోబడిన అన్నున్నాడా, ప్రేమ చూపించు. లోబడిన చెల్లి ఉందా, ప్రేమ చూపించు. లోబడిన హక్కున్నదా, తిరస్కరించవద్దు. ఏదైతే మీరు విన్నారో ఆ ప్రేమ చూపించండి. అప్పుడు ప్రభు మిమ్మల్ని ఏమంటారు తెలిసిన, మీ టాలెంట్స్ అంతా ఉపయోగించుకున్నారు కాబట్టి దేవదూతలు వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తారు, రండి పరలోకానికి రండి, దేవదూతల దగ్గరికి రండి, మీరు మీ కొరకై నేను భూమి పుట్టక మునిపే, జగత్ ఉత్పత్తికి మునిపే మీ కొరకై దాచించానో అవన్నీ నీకు వస్తానంటాడు. అందుకని ఎవరి బిడ్డలు ఏంటంటే మనం ఏం చేయాలో, జ్ఞానము గల కుమారుడుగా, బుద్ధి గల కుమారుడుగా మనం ఉన్నట్లయితే సహాయపడతాడు. అర్థమైందా చెప్పిన మాట? కాబట్టి ఇప్పుడు మనము ప్రభువా నేను జ్ఞానం గల వాళ్ళకు ఉన్నానా, బుద్ధి లేని వారిగా ఉన్నాను. ఎందుకు నేను కొన్ని ఆత్మను సంపాదించుకోలేకపోతున్నాను? ఎందుకు నా తల్లిదండ్రులు బాధపడుతుంటున్నాను? ఎందుకు నా తల్లిదండ్రులు దుఃఖపడుతుంటున్నాను నన్ను బట్టి? కాబట్టి అలాగే మనం పరిశీలించుకోవాలి, అలాగే మనం పరిశోధించుకోవాలి. వచ్చే యూత్ మీటింగ్ కల్లా మీరు ప్రయాసపడండి, అనేక ఆత్మలు సంపాదించాలి. నేను మీలాగా యవనస్తులైనట్టుకైతే ఒక్క కాలేజీ విడిచిపెట్టేవాడిని కాదు. అది మెడికల్ కాలేజ్ అయినా, లేక చైతన్య కాలేజ్ అయినా, భాష్యమైనా. మీకు తెలుసు, అక్కడ మనం చంద్రబాబు నగర్లో మందిరం కట్టినప్పుడు భాష్యం నుంచి ఎంతమంది వచ్చేవాడు, చైతన్య దగ్గర నుంచి ఎంతమంది వచ్చేవాడు, పాలిటెక్నిక్ కాలేజ్ ఎంతమంది వచ్చారు, గర్ల్స్ ఎంతోమంది వచ్చేవాడు. ఆ వార్డెన్స్ వచ్చి మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవాడు. ఆ భాష కాలేజీలో ఒక అమ్మాయికి సడన్గా ఏదో పిచ్చి పిచ్చిగా రావడము, పిచ్చి పిచ్చిగా కేకలు చేయటము, అల్లరి చేస్తుందంట. అల్లరి చేస్తున్నప్పుడు సడన్గా నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసేసి ఏమన్నారంటే, అంకుల్ గారు పలానా అమ్మాయి మన మందిరానికి వచ్చినటువంటి అమ్మాయి కేకలేస్తుంది, ఏమైందో తెలీదు, వెర్రిగా మాట్లాడుతుంది, పిచ్చిగా మాట్లాడుతుంది అని అన్నాడు. భయపడి కాకండి, ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఆ అమ్మాయి కొరకై ప్రార్థన చేస్తే
మీరు నమ్మండి, అక్కడున్న వార్డెన్ ఉన్నారు చూసారా, ఆమెలో మార్పు వచ్చింది. ఇక్కడ భాష ఏమన్నారు తెలిసిన, పాస్టర్ గారు మీరు అప్పుడప్పుడు వస్తానండి మా యొక్క హాస్టల్కి. కాబట్టి మీరు కొద్దిమంది ఉండవచ్చు, కానీ మన ప్రేమ, మన పరిచయం ఎలా ఉండాలంటే దేవుడు దాన్ని ఆశ్రయించేవారుగా మీకు మంచి పేరు వస్తుంది, మీకు ఏది తక్కువ ఉంటుంది. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయండి. ప్రభా ఆదివారం ప్రభా యవనస్తుడికి ప్రభా మీరు మమ్మల్ని ఎన్నుకొని ప్రభా మీరు తీసుకొచ్చిన బట్టి వందనము. ప్రభా నీ చిత్తంలో లేని వారు ప్రభా ఎంతోమంది ఉన్నారు. ప్రభా నీకు అదృష్టంలో లేని వారు ఎంతోమంది ఉన్నారు. ప్రభా అయితే మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా కొద్దిమంది అయినను ప్రభా మీ సంఘములకు ప్రభా మమ్మల్ని నడిపించినందుని బట్టి వందనములు. ప్రభా మా విన్న వాక్యము ప్రభా మాలో ఫలించినట్లుగా ప్రభా మేము దినదినము ప్రభా దాన్ని ప్రభా నెరవేర్చుకుంటూ ప్రభా దాని ప్రకారం మేము జీవించినందుకు సహాయం చేయండి. ప్రభా పాటలు పాడని వాటి తగ్గట్టు మేము ప్రభా మిమ్మల్ని గొప్ప స్నేహితులుగా ఎంచుకునే ప్రభా మేము జీవించినట్లు సహాయం చేయండి. ప్రభా ఎంతోమంది ప్రభా మాకు మాదిరికరంగా ఉంటున్నారు అంటున్నారు వారు. ప్రభా ఆ మాదిరి జీవితము ప్రభా యవన కాలం నుండే మేము అవలంబించుకొని ప్రభా నిన్ను సంతోషపెట్టేవారిగా ప్రభా నీ కొరకు మేము ప్రభా పని జరిగించి సేవ చేయవారుగా ప్రభా మేము ఉంటున్నట్లు సహాయం చేయండి. ప్రభా దాని ఫలితం మేము పరలోకంలో పొందుకుంటామన్న నిరీక్షణను ప్రభా మాకు దయచేసినారు. ప్రభా మాకు తెలియజేసినారు. ప్రభా అతి తలంపుతో ప్రభా నీ పని జరిగించినట్లు సహాయం చేయండి. ప్రభా సిగ్గుపడకుండా ప్రభా నిన్ను గురించి ప్రభా ఇతరులకు చెప్పే ప్రభా అవకాశమును ప్రభా అటువంటి ప్రభా దాన్ని మేము అలవాటు చేసుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా బుద్ధిహీనులుగా అనుకున్నట్లు సహాయం చేయండి. ప్రభా నీ వాక్యమును ప్రేమించి నీ మందిరమును ప్రేమించి ప్రభా నీ మందిరంలోకి ఎల్లప్పుడూ ప్రభా దావీదు వలె ప్రభా మేము వచ్చినట్లు సహాయం చేయండి. ప్రభా దయించి కృపను చూపించండి. ప్రభా జ్ఞానం కలిగి జీవించినట్లు సహాయం చేయండి. ప్రభా తండ్రికి ప్రభా తల్లికి మేము దుఃఖం తెప్పించకుండా ప్రభా సంతోషపరిచేటట్లు సహాయం చేయండి. మా పరమ తండ్రి అయిన మీకును ప్రభా మా జీవితంలో బట్టి సంతోషంగా ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా మీరు మమ్మల్ని తీసుకొచ్చినారు వందనములు. ప్రభా రాని వారిని జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభా వారి ఏ స్థితిలో రాలేదు ప్రభా వారిని సహాయం చేయండి. ప్రభా వారి ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేసుకొని ప్రభా వారిని క్షమించి ప్రభా వారిని మీరే ప్రభా త్వరగా ప్రభా తర్వాత అయినా నడిపించిన ప్రభా మీ మందిరం అంటే ఇష్టం ఉన్నట్లు ప్రభా మీ వాక్యమునకు ప్రభా వారిని మొక్కు చూపినట్లు ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రభా ఇప్పటి వరకు ప్రభా మీ చిత్తంలో ఉన్నాను. ప్రభా ఇప్పటి వరకు సజీవులతో ఉంచినారు. ప్రభా అందుని బట్టి వందనాలు. ప్రభా ఈ ప్రేమను ప్రభా ఈ కృపను పొందుకోలేని వారు ఎంతోమంది ఉన్నారు. ప్రభా మీరు ప్రేమించి ప్రభా మాకు ఈ దినమును ఉచితంగా ఇచ్చినారు. మీ కృపను ఉచితంగా ఇచ్చినారు. ప్రభా అందుని బట్టి మీకే వందనములు చెల్లించుకుంటున్నాను. మీకే మహిమగంత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభా మేము తిరిగి వెళ్తుండగా ప్రభా జరిగించే పరిచర్యలో ప్రభా మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రభా విత్తబడిన వాక్యమును ప్రభా మన ఫలింపు చేయనట్లు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభా నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రేమల మా పరలోక తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో యవనస్తుల మీటింగ్లో మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు బట్టి మీకు స్తోత్రాలు. ఈ బిడ్డలు మా ప్రభా విన్న బిడ్డలందరి హృదయాల్లో మీరు వాటిని భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. వింటమే కాదు, విన్న తర్వాత ఆచరణలో పెట్టాలి. ఆ బిడ్డల యొక్క జీవితాలు బాగుండాలి. వారి తల్లిదండ్రులను వారు ప్రేమించాలి. తల్లిదండ్రుల ద్వారా ప్రేమించబడాలి. ఈ రోజున వారు ఏదైతే విన్నారో తల్లికి కానీ తండ్రికి కానీ దుఃఖం కలిగించకుండా వారి మాటలు వినేదే రీతిగా ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డను ఆశ్రమించి దీవించండి. వారి చదువుల్లోనూ వారి భవిష్యత్తులోనూ వారి ఏర్పాట్లన్నింటిలో మీరే తోడైంది సాగమని ప్రార్థన చేస్తూ మా ప్రభు కొందరు రాలేకపోయినారు. ఆ స్థానాలు పడిన కారణం చేత వారికి కూడా అవకాశం దయచేయమని వేడుకుంటూ ఘనత మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ ఉదయకాలం ఆరాధనలో తిరిగి సాయంకాలం యూత్ మీటింగ్లో మీరు చేసిన మేలు ఉపకారాలు బట్టి కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభునైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకున్న పరిశుద్ధులందరికీ
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైగాక. ఆమేన్. అందరూ